మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని యొక్క మహాప్రభువుని బట్టి మనకు ఆయన అనుగ్రహించినటువంటి ఆయుష్కాల దినాల్లో ఆయన ఘనపరచుటకును ఆరాధించుటకును ఆయన మహిమపరచుటకును ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు అందరూ మీ మనసులను సిద్ధపరచుకుని ప్రాంతానికి వచ్చి ఉన్నారు. కాబట్టి చక్కటి వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మన కలయిక ఏదైనప్పటికీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలను మనం గ్రహించడానికి సిద్ధపడి ఉన్నాం. మనకు తెలుసు, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం యేసు ప్రభుల వారి యొక్క పరిచర్యలో భాగంగా ఆయన బోధిస్తున్నటువంటి బోధలు వినడానికి కొందరు నిరాకరించిన, ఆయన బోధలు వింటూ ఆయన తప్పుపట్టడానికి ఆలోచన చేసినటువంటి వారు ఆ రోజుల్లో ఉన్న, నిజంగా యేసు ప్రభుల యొక్క పరిచర్యలో భాగంగా అటు శాస్త్రులు కావచ్చు, పరిచర్యలు కావచ్చు, సద్దుకాయలు కావచ్చు, యేసు ప్రభుల వారి యొక్క మాటలను వాళ్ళు వింటూ తప్పుపట్టడానికి ఆయన బోధల్లో ఎన్నో కీలకమైనటువంటి విషయాలను ఆయనతోనే చర్చించి ఆయన తప్పుపట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూడా నిజంగా అలాంటి వారిని సైతం తన యొక్క బోధలో వారిని ఇమిడింపజేయడానికి ఆయన ఆలోచన కలిగినటువంటి వాడే. మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట, బోధిస్తున్నటువంటి ప్రతి బోధ ఎలా బోధించాడో మనకు బాగా తెలుసు. అంటే ఆయన మాటలు, ఆయన పరిచర్యలో ఉపమానాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి, మనకు వినిపిస్తూ ఉంటాయి. అందుకనే మత్తయ్య గారు కూడా యేసు ప్రభువు వారి యొక్క బోధన గురించి ఆయన చెబుతూ ఆయన ఉపమానము లేక ఏది వారికి బోధించలేదనేటటువంటి పదాన్ని వాడు. అంటే ఉపమానం అనేటటువంటిది ఖచ్చితంగా ఆయన మాటల్లో ఉంటుందన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే అర్థమైనట్టు లేకపోతే అర్థం కానట్టు అనేటటువంటి పదం కాకుండా ఉపమానం అనేటటువంటిది నిజంగా చాలా చక్కగా యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి విషయాన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుందన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని అప్పుడప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా మనం కూడా ఏదైనా వాక్యాన్ని వివరించడానికి పూనుకున్నప్పుడు కొన్ని విషయాలను అర్థమయ్యే రీతిగా మాట్లాడుకుంటాం. అలాగే మనమే ఇలాంటి విషయాలను ఇలా మాట్లాడుతుంటే ఇంకా బోధకుడైనటువంటి యేసు ప్రభువు వారు ఆయన చెప్తున్నటువంటి బోధలో ఉపమానం లేక ఏది బోధించలేదంటే, ఉపమానాన్ని ఎందుకు చెప్తున్నాడంటే విషయం అర్థమయ్యేదానికి, ముఖ్యంగా తనను విమర్శించేటటువంటి వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో బోధించడానికి యేసు ప్రభువు వారు ఆ సంగతులను మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈరోజు మనకు తెలుసు, మనం మాట్లాడుకునేటటువంటి అంశం ఏదైతే ఉందో, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఎలా యుక్తిపరులై ఉన్నారు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఎలా యుక్తిపరులై ఉన్నారు. అసలు నిజంగా యుక్తి అనేటటువంటి ఈ గుణం ఎవరిలో ఉండాలి? వెలుగు సంబంధుల్లో ఉండాలా లేకపోతే లోక సంబంధుల్లో ఉండాలా? నిజంగా చెప్పాలంటే పరలోక రాజ్యానికి ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళని గురించి యేసు ప్రభువు వారు మాట్లాడుతూ వేశ్యులను, సుంకరులను, పాపులను ఎక్కడున్నారంట? పరలోక రాజ్యానికి ముందు ఉన్నారని. అసలు ముందుండాల్సింది ఎవరు? అంతే కదా, వెలుగు సంబంధులు లేకపోతే పరిశుద్ధులు అనేటటువంటి వాళ్ళు ఫస్ట్ లైన్ లో ఉండాలి. కానీ వాళ్ళకు వ్యతిరేకంగా ఇప్పుడు ఎవరు ఉంటున్నారు అక్కడికి వెళ్ళి? అలాగే అది ఎలాగైతే మనకి ఆ పాఠాన్ని కూడా మనం చాలా రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. అయినా ఇప్పుడు వెలుగు సంబంధులు ఒకవేళ యుక్తి అంటూ ఏదైనా వాళ్ళు కనపరిస్తే అది వెలుగు సంబంధులదై ఉండాలి. కానీ ఇక్కడ యేసు ప్రభువు వారు బోధిస్తున్నటువంటి ఈ ఉపమానంలో మనకి యుక్తి అనేటటువంటి పదాన్ని కలిగి ఆయన మాట్లాడుతున్నాడంటే ఇది ఎవరు యుక్తి అని మాట్లాడుతున్నాడు? ఇక్కడ లోక సంబంధులు, వారికి ఉన్నటువంటి యుక్తి అది గొప్పదే అన్నాడు. అంటే వారు యుక్తిపరులై ఉన్నారు అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ మరియు అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు 16వ అధ్యాయం లూకా రాసిన సువార్తలో. అంటే ప్రారంభంలోనే ఈ యొక్క అధ్యాయానికి సంబంధించినటువంటి ఒక పదం మనకు కనిపిస్తుంది, మరియు అన్నాడు. అంటే మరియు అంటే అర్థం ఏంటి?
అంతకుముందు చెప్పిన సంగతులన్నింటిని గురించి మాట్లాడిన తర్వాత అంతేకాక అంటే మరియు అనే పదాన్ని వాడు. మరి అంతకుముందు ఏ సంగతులు చెప్పాడు యేసు ప్రభువు వారు అని అంటే మనకు తెలుసు 15వ అధ్యాయం మాట్లాడిన తర్వాత, అంటే ముఖ్యంగా 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నది ఏంటి అని అంటే నిజంగా తప్పిపోయినటువంటి గొర్రె దాన్ని దొరికిన తర్వాత దాని యజమానుడు సంతోషపడ్డాం. ఇక రెండో విషయానికి వచ్చేసేటప్పటికి 10 వెండి నాణ్యాల్లో 1 వెండి నాణ్యం పోగొట్టుకున్నటువంటి స్త్రీ దాన్ని దొరికిన తర్వాత దాని గురించి ఆనందపడ్డాం. ఇక 3వ ఉపమానంలో ఆయన చెప్తున్నటువంటి మాట, 2 కుమారులు ఒక తండ్రికి ఉన్నారు. ఆ తండ్రి కుమారులో చిన్నవాడు తన ఆస్తిని తీసుకెళ్లి పాడు చేసుకుని మళ్ళా తిరిగి తన తండ్రి ఇంటికి రావడం అనేటటువంటి విషయాలు. అంటే వీటన్నింటి గురించి మాట్లాడుతూ అంటే వీటికి కంటిన్యూగా ఇప్పుడు యేసుప్రభువు 16వ అధ్యాయం గురించి మాట్లాడతాం. మరియు అనేటటువంటి దానికి నిజంగా 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సందర్భాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత 16వ అధ్యాయంలోకి మనం ప్రవేశించినప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది యేసుప్రభువు వారు ఆయన తన శిష్యులతో ఇట్లను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను అనే పదం. ఈ సందర్భాన్ని చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అయినా కూడా ఈ కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు చాలా చక్కటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకసారి మళ్ళా మనం ఆలోచించాలి. ఒక ధనవంతుని యొద్ద అనేటటువంటి పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ధనవంతుడు అని అంటే మనకు తెలుసు ఈ రోజుల్లో మన తరంలో ధనవంతుల పేర్లు 1-2 పేర్లు లేదా 3 పేర్లు చెప్పండి మనకు తెలిసినటువంటి వాళ్ళ ధనవంతుడు. ఈ మధ్యన కూడా ముఖేష్ అంబానీ అనేటటువంటి పదం ఆయన కుమారుడికి చేసినటువంటి పెళ్లి తాలూకు ఖర్చు మనం విన్నాం. దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఒక పెళ్లికి ఖర్చు పెట్టి 7,000 కోట్ల రూపాయలు. ఈయన అంత డబ్బు ఖర్చు పెట్టాడు కదా అని అంటే అవునంట. ఆయన సంపాదనలో 0.05 ఖర్చు అంటారు. ఆయన సంపాదనలో 0.05% ఖర్చు పెట్టారు. ఇది 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేనే విశ్లేషకులు అంచనా వేసినటువంటి ఖర్చు. అంటే తాను సంపాదించినటువంటి సంపాదన దాన్ని బట్టి అతని యొక్క స్టేటస్ ని మనం అర్థం చేసుకుంటే అతడు ధనవంతుడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అలాంటి ధనవంతుడు ఎలాంటి వ్యాపారాలు కలిగి ఉన్నాడు ఈ రోజుల్లో? ఒక ముఖేష్ అంబానీని మనం ఆలోచించగలిగితే రిలయన్స్ కు సంబంధించి బట్టల వ్యాపారాలు ఉన్నాయా? ఉన్నాయి. అలాగే సూపర్ మార్కెట్లు ఉన్నాయా? పెట్రోల్ బంకులు ఉన్నాయా? ఆయన అడుగు పెట్టినటువంటిది ఏదైనా ఉందా? లేదు. అంటే ఇక్కడ ఆయనేమో ఒక్కడగా ఉన్నాడు, బట్ ఆయన చేసే వ్యాపారాలన్నీ చాలా ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో, ఏ ఊర్లో ఉన్నాయో దానికి సంబంధించి ఒక గృహ నిర్వాహకుడు ఉంటాడన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే నెల్లూరులో కూడా ఒక రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంది కదా, దానికి సంబంధించి ఒక నిర్వాహకుడు ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అంటే ఎంతో మంది ఆ ధనవంతుల దగ్గర గృహ నిర్వాహకులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులు మనకు అర్థం. అలాగే రామోజీరావు మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. నిజంగా ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలను కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు పచ్చళ్ళ వ్యాపారం ఉంది, పత్రికల వ్యాపారం ఉంది, చిట్ ఫండ్ల వ్యాపారం ఉంది, ఇంకా అనేక రకాలైనటువంటి వ్యాపారాలు ఆయన కూడా కలిగి ఉన్నాడు అన్న సంగతి మనకు తెలుసు. అంటే ఇతను ధనవంతుడు. ఇతని ధనవంతుడు అనేటటువంటి పదం కింద ఎన్ని వ్యాపారాలకైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి మేనేజర్లు వీళ్ళకి ఉంటారా? ఆ మేనేజర్కి సంబంధించి నిన్న సురేష్ చెప్తున్నాడు, అన్న నేను 5 రూపాయల భోజనం పెట్టే అన్న క్యాంటీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్యాంటీన్ అంతా ఒక సూపర్వైజర్ కింద నడుస్తుంటది. అంటే ఒక నిర్వాహకుడి కింద నడుస్తుంటది. అంటే ఉదయాన్నే ఏం పెట్టాలి, మధ్యాహ్నం ఏం పెట్టాలి అనేటటువంటి విషయం అంతా ఆవిడే చూసుకోవాలి. ఆవిడ ఎవరంటే మేనేజర్. అంటే గృహ నిర్వాహకురాలు అనేటటువంటి పదం. అంటే మేనేజర్ అనేటటువంటి పదం కింద ఆ నిర్వాహకత్వపు అనేటటువంటి విషయాలను వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు చక్కగా దాన్ని నిర్వర్తిస్తుంటారు అన్న సంగతి మనకు తెలుసు. అందుకని ఇక్కడ చెప్తాను, ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను అనేటటువంటి పదం మనకు తెలుసు కదా. పాత నిబంధనలో కూడా ఎవరైనా గృహ నిర్వాహకులు మనకి బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఓబద్య, ఇంకా యోసేపు. వెరీ గుడ్. యోసేపు అనేటటువంటి ఆయన కూడా ఎంత అంటే తన ఓనరు తన యొక్క యజమానికి ఏం తెలుసయ్యా అని అంటే వచ్చి భోజనం ఏం చేసినారనేది చూసుకొని తినేసి వెళ్ళిపోతారు, అంతేనా? మిగతా వ్యవహారాలను ఎవరు చూసుకుంటారు? యోసేపు. అంటే గృహ నిర్వాహకత్వాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంటుంది.
నిజంగా ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఇలాంటి గృహ నిర్వాహకులు లేకపోతే మేనేజర్ పోస్ట్ మనలో ఎవరైనా గృహ నిర్వాహకులుగా ఉన్నారా? చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా మేనేజర్లుగా ఎవరైనా ఉన్నారా అని అనుకుంటే మనం కూడా నిజంగా మనం ఎవరు చేతులెట్టకపోవచ్చేమో, కానీ నిజానికి మనం కూడా ఎవరు గృహ నిర్వాహకులమే. నిజంగా కాలం ఎలా అయింది మేము గృహ నిర్వాహకులం అని అంటే, నిజంగా చెప్పాలంటే మీకు ఒక గృహం ఉంది, నాకు ఒక గృహం ఉంది. దాన్ని నిర్వర్తించేటటువంటి వాళ్ళు ఎవరు? నిర్వాహకులు ఎవరు? దాన్ని నిర్వహణ చేసేటటువంటి వాళ్ళు ఎవరు? అదే ఎవరు? అది మనమే కదా. అంటే మనం కూడా ఒక రకంగా గృహ నిర్వాహకులమే అన్న సంగతి మనం జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే మనకి ఒక గృహం ఉంది. మన ఇంటికి యజమానం మనమే కదా. మన ఇంటిని నిర్వహించేటటువంటి వాళ్ళం మన ఇంటికి అవసరమైనటువంటి వెంటనే తెచ్చేటటువంటి వాళ్ళం మనమే. కాబట్టి ఇక్కడ గృహ నిర్వాహకులుగా మనం నిజంగా నమ్మకంగా సమర్థులుగా ఉండాలి అని అంటే, నిజంగా అలాగాని ఉండగలిగితే మన గృహ నిర్వాహకత్వపు పనిలో మనం నమ్మకస్తులుగా సమర్థులుగా ఉండగలిగితే నిజంగా ఆ గృహం ఎలా ఉంటుందంటే, ఆ గృహం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా దేవుని నుండి వచ్చేటటువంటి దీవెనలు ఆ గృహానికి పుష్కలంగా అమ్ముతాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఈ ఉపమానంలో గృహ నిర్వాహకుడు అంటే యేసుప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానంలో గృహ నిర్వాహకుడు కొంచెం తేడాగా కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఏంటి ఆ తేడా? అందుకని ఈ ఆలోచనను మనం ఆలోచన చేయాలి. ఏంటి ఆ తేడా అని అంటే, అతని మీద ఒక ఫిర్యాదు వచ్చింది యజమానుడికి. ఏంటి ఆ ఫిర్యాదు? అదే చెప్తున్నాడు ఇక్కడ. తన ఆస్తిని ఆ గృహ నిర్వాహకుడు వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వారి మీద నేరము మోపబడగా అంటాడు. అంటే ఒక నేరం అతని మీదకి వచ్చింది కాబట్టి అతను నమ్మకంగా లేడు, నష్టాన్ని కలిగిస్తున్నాడు, తన ఆస్తికి గన్ని కొడుతున్నాడు అనేటటువంటి ఫిర్యాదు. కాబట్టి ఫిర్యాదు వచ్చినప్పుడు ఏ యజమానుడైనా ఏం చేస్తాడు? పిలిచి మాట్లాడతాడు కదా. పిలిచి మాట్లాడతాడు. అంటే ఏంటి నీకు అప్పగించిన పని ఏంటి, నువ్వు చేస్తున్న నిర్వాహకం ఏంటి అంటే, ఆస్తి తనది కాబట్టి నష్టం వస్తే నిజంగా పిలిచి అడగకుండా ఏ యజమానుడు ఉంటాడు చెప్పండి? నిజాన్ని చెప్పాలంటే ధీరుభాయ్ అంబానీకి చాలా ఆస్తులు ఉన్నా కూడా, ముఖేష్ అంబానీకి ఎక్కడ నష్టం వచ్చినా కూడా ఆమె లైన్లోకి తీసుకోండి అంటాడు. ఆ మేనేజర్ లైన్లోకి తీసుకోండి. ఏం జరుగుతుంది అక్కడ? నీకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తున్నావు కదా, మరి నష్టాలకి ఎందుకు వస్తుంది అనేటటువంటి విచారణ చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా చేస్తాడు. సో ఇది సహజం అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి పిలిపించాడు. అతన్ని పిలిపించి ఏం చేస్తున్నాడంటే, ఇందుకు వాడిని పిలిపించి నిన్ను కూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను అనేటటువంటి. అంటే ఇప్పుడు ఈ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు అని అంటే, అరే నా యజమానుడికి నా గురించినటువంటి ఫిర్యాదు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటది అంటే, నన్ను గాని ఇతను ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసేస్తే ఇప్పుడు నేనేం చేయాలి? కాబట్టి నా ఉద్యోగం పోతుంది. అప్పుడు నా భవిష్యత్తు ఏంటని ఆలోచన చేసి తనలో తాను ఎలా అనుకుంటున్నాడు? తనలో తాను మూడవది, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేనేం చేతును? ఏం చేతును? తవ్వలేను, భిక్షమెత్తడానికి కూడా సిగ్గుపడుతున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వం తొలగించినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తను ఏ పని చేయలేదని చెప్తున్నాడు. ఇంకా చెప్పాలని అంటే, తను అడుక్కు తినలేనని కూడా సిగ్గుపడుతున్నాను. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? అందుకే అంటే ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు అంటే, తన భవిష్యత్తును కూర్చున్నటువంటి మాటను గురించి ఆలోచన చేస్తున్నాడు. ఒక ఆలోచనకు అతను నిజంగా అంటే తన భవిష్యత్తును ఉద్దేశించి, అంటే గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడు? ఉన్న పనిని కానీ నేను పోగొట్టుకుంటే ఇప్పుడు నేను అడుక్కు తినలేను, అలాగని చెప్తే త్రవ్వలేను, ఏ మట్టి పని కూడా పోలేను. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? సో ఇలాంటి ఆలోచనే ఒక యుక్తిగా ఆలోచన చేశాడు అనేటటువంటి పదాన్ని ఇక్కడ మాట్లాడతాం. అందుకని ఇతను ఏం చేస్తున్నాడంటే, ఆ పనిలోంచి తీసివేసిన రోజు నుంచి కూడా అతని భవిష్యత్తు బాగుండాలని ఒక నిర్ణయం వచ్చేసినాడు. ఏంటా నిర్ణయం? ఎలా యుక్తిగా ఇతను పనిచేసినాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ ఆలోచన చేస్తూ అక్కడ చెప్తున్నాడు 5వ వచనంలో, తన యజమానుని రుణస్థులలో
తమ యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి నా యజమానునికి అదిగో అంటే ఇప్పుడు యజమానుడికి ఇతను ఎంత ఎవరికి వచ్చి ఉన్నాడన్న సంగతి ఇతనికి మాత్రమే తెలుసు, యజమానుడికి తెలియదు, అంతే కదా. ఎందుకంటే ఇతను గృహ నిర్వాహకుడు, ఇతను మేనేజరు, కాబట్టి ఎవరికి ఎంత అప్పు ఇచ్చున్నాడు అన్న సంగతి యజమానుడు ఎప్పుడు కూడా లెక్కలు చూస్తాడే తప్ప, దానికి వచ్చే ఆదాయాన్ని చూస్తాడే తప్ప నీకు ఇంత ఇచ్చాడా అని ఎవరిని అడగడం. కాబట్టి అతను వచ్చినప్పుడు ఒక అతన్ని పిలిచాడు, పిలిచి నువ్వు ఎంత బాకీ ఉన్నావు నాకు తెలుసు కదా, మరి ఎంత ఉన్నావు నువ్వు అని అడిగినప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, 100 మణుగుల నూనె అని. 100 మణుగుల నూనె అని. 100 మణుగుల నూనె. ఇక్కడ 100 మణుగుల నూనె అంటే మిగిలినటువంటి బైబిల్లో 3000 లీటర్ల నూనె అన్నట్టు. 3000 లీటర్ల నూనె ఆయనకి అచ్చి ఉన్నాడు. కాబట్టి 3000 లీటర్ల నూనె అచ్చి ఉన్న నువ్వేం చేయాలంటే దాంట్లో సగం 50 మణుగులు రాసుకో, అదిగో 50 మణుగులను రాసేసుకో అన్నాడు. 50 మణుగులను రాసేసుకో అంటే 50గా చేసుకోమన్నాడు. 100 మణుగుల నూనె ఎక్కడ, 50 మణుగుల నూనె ఎక్కడ అంటే సగానికి సగం ఏమైపోతుంది. నిజంగా అలా తగ్గించినటువంటి ఈ మేనేజర్కి ఈ మనకి తగ్గినటువంటి 50 మణుగుల నూనెలో నుంచి ఒక 20-30 నేను ఇచ్చేస్తే అంతే కదా. ఎందుకంటే అతని దయ వల్లే కదా నేను 50 లీటర్లు నేను 50 మణుగుల నూనె నేను సొంతం చేసుకున్నాను. కాబట్టి దీంట్లో అతనికి కొంత ఇచ్చేస్తే బాగుంటది కదా అని ఇతను కూడా వచ్చి ఉన్నవాడు కూడా అనుకుని కూడా ఉంటాడు. కాబట్టి రెండో వాడిని పిలిచాడు. ఏం చెప్తాడు అతను, తర్వాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరొక నడగా 100 తూముల గోధుమలు, అది 100 తూముల, తూము అంటే మనకు తెలుస్తుంది ఈ రోజుల్లో కొంటున్నటువంటి తూములు, ఒక బస్తా. 100 తూము అంటే ఒక బస్తా అని అర్థం. సో 100 తూముల గోధుమలు నేను అచ్చి ఉన్నానని చెప్పినప్పుడు వానితో నువ్వు నీ చీటీ తీసుకుని 50 తూములని రాసుకోమని చెప్పాను. 80 తూములు అంటే 20 తగ్గించేసినాడు అన్న. అంటే ఇప్పుడు 20లో కూడా ఇతను ఏమనుకుంటాడు, ఇతను ఇవ్వబట్టే కదా నాకు 20 తగ్గాయి కాబట్టి ఒక 10 అతనికి ఇచ్చేస్తాను ఆయన అనుకో ఉంటాడా లేదా, ఖచ్చితంగా అలా అనుకునే ఉంటాడు. కాబట్టి రుణం తీసుకున్నటువంటి వాడికి నిజంగా అప్పుగా తీసుకున్నటువంటి వాడికేమో న్యాయం అవుతుంది, కానీ యజమానికి చేస్తున్నది మాత్రం అన్యాయం అవుతుంది. అంటే ఏదో అతనికి ఇచ్చినటువంటి దాన్ని న్యాయం ఇతను అనుకుంటున్నాడు, బట్ యజమానికి చేస్తున్నది ఏంటి, ఇతను అన్యాయం అన్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే ఈ ఉపమానంలో ఉన్నటువంటి గృహ నిర్వాహకుడు గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ గృహ నిర్వాహకుడు ఏదో తేడా చేశాడు. ఏం చేశాడు తేడా, 100 దగ్గర 50 రాసుకోమన్నాడు, 100 దగ్గర 80 రాసుకోమని చెప్పాడు. అంటే యజమానుడికి అన్యాయం చేస్తున్నాడు, అలాగని చెప్పి రుణం తీసుకున్న వాడికి మేలు జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకోనేను అని వాని యజమానుడు వానిని మెచ్చుకోనేను అన్న పదం ఉంది. నిజంగా ఇక్కడ ఏ యజమానైనా తన గృహ నిర్వాహకుడు అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఎవరినైనా మెచ్చుకుంటాడా? అస్సలు మెచ్చుకోవడన్న సంగతిని గురించి మనం ఆలోచన చేయాలి. ఏ యజమానైనా కూడా తన గృహ నిర్వాహకుడు అలాంటి పనులు చేసినప్పుడు అతను మెచ్చుకోడు. అలా చేస్తే నిజంగా దేవుడైనా మెచ్చుకుంటాడా? అలా చేస్తే దేవుడైనా మెచ్చుకుంటాడా? లేదు. అంటే ఇక్కడ వాడు చేసినటువంటి పనిని మెచ్చుకోవట్లేదు అన్న దానికి అక్కడ చెప్తున్నటువంటి మరొక పదం ఏంటంటే అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు అన్న పదం వాడుతుంది. నిజంగా ఇక్కడ వాడి ఆలోచనను మెచ్చుకున్నాడే తప్ప ఎవరు యజమానుడు దేవుడైనా కూడా వాడి ఆలోచనను మెచ్చుకునే ఈ పదాన్ని రాస్తున్నాం. ఆడు చేసిన పనిని గురించి అతను మెచ్చుకోవట్లేదు, చేసిన పనిని గురించి మెచ్చుకోవట్లేదు. ఎందుకు అక్కడ రాస్తున్నాడు అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు అంటున్నాడు. అన్యాయస్తుడైన చెప్తున్నాడు, కానీ వాడు చేసిన ఆలోచన మాత్రం ఏం చేస్తున్నాడు? ఏంటి ఆలోచనలో ఉన్నటువంటిది? అందుకని అక్కడ చెప్తా అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వారిని మెచ్చుకొనిను అన్న పదం రాస్తూ ఆ తర్వాత మనం చెప్తున్నది ఏంటంటే అది వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు అన్న పదం వాడు.
అంటే నిజంగా మనం ఆలోచించేటటువంటి ఈ ఉపమానంలో ఉన్నటువంటి ఆలోచనను చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకవేళ నిద్ర వస్తే నిద్రని గౌరవించి లేచి నిలబడండి, సంగతి బాగా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి వాడి భవిష్యత్తు కొరకు వాడి ఆలోచనను మెచ్చుకున్నాడు. వాడి భవిష్యత్తు కొరకు వాడు చేసినటువంటి అంటే పనిని మెచ్చుకోలేదని ఎలా చెప్పగలమంటే అక్కడ అన్యాయస్తుడు అన్న పదాన్ని వాడుతున్నాడు. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అన్న పదం వాడుతున్నాడు. అతడు చేసింది తప్పే, బట్ ఆ తప్పు చేయడానికి వాడు ఉపయోగించినటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన అంటే ఆలోచనను దేని గురించి అతను ఆలోచించాడు అని అంటే భవిష్యత్తును గురించి అతను చేసిన ఆలోచన అని అతన్ని మెచ్చుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే వెలుగు సంబంధుల కంటే నిజంగా వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి? వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు ఎలా యుక్తి పరులుగా ఉన్నారు, ఎలా యుక్తి పరులుగా ఉన్నారు. నిజంగా ఇక్కడ యేసుప్రభువు వారే చెప్తున్నాడు, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఎలా ఉన్నారంట? యుక్తి పరులుగా ఉన్నారు, యుక్తి పరులుగా ఉన్నారంట. నిజానికి ఈ వెలుగు సంబంధులు అంటే అసలు ఎవరు వెలుగు, ఈ వెలుగు సంబంధులు ఎవరు? ఊరికే మనం మాట్లాడు. లోక సంబంధులు ఎవరో మనకు తెలుసు, అలాగని వెలుగు సంబంధులు కూడా మనకు తెలిసిన వాళ్ళుగా ఉండాలి. ఎవరు ఇంతకీ వాళ్ళు అని అంటే మనకు తెలుసు. మనము చీకట్లో ఉన్నటువంటి వారం కాదు అన్న సంగతి మనకు తెలుసు. అంటే లైట్లు వేసుకొని ఏసీ వేసుకున్నామని కాదు దాని అర్థం. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటో మనకు బాగా తెలుసు. అంటే ఒకప్పుడు మనం చీకటి సంబంధమా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయము అన్న పదం వాడతాం. అంటే ఒకప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డామని అంటే మనకు తెలుసు, చీకటిలో నుండి మనం పిలువబడ్డామన్న సంగతి. యేసుప్రభువు వారు కూడా మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే ఆయన బోధ వింటున్నటువంటి కొండ మీద ప్రసంగంలో ఆయన చేస్తున్నటువంటి ఒక మాటలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, అది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. అంటే అఫ్కోర్స్ మన చిన్నయ్య బ్రదర్ ఈరోజు రాలేదు కదా, ఒక మాట అన్నాడు, సార్ మీరు భార్యాభర్తల తరగతి పెట్టినప్పుడు వంటి గంట నుంచి నిద్ర పట్టలేదు నాకు అన్నాడు. అదేంటి ఎందుకు పట్టలేదు అని అన్నా. అంతకుముందు ఒక బ్రదర్ అడిగాడంట, యేసుప్రభుల వారు లోకమునకు వెలుగు అన్నాడు కదా, మీరు కూడా లోకమునకు ఏమన్నారన్నాడు? అది ఏంటో నాకు అర్థం కాలేదు అన్నాడు. నిజంగా ఆయనకు సంబంధించి ఈ పాట నేను రెడీ చేయలేదు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు లోకమునకు ఏమై ఉన్నారు అన్నాడు? వెలుగై ఉన్నారు. ఇప్పుడు వెలుగు సంబంధులు ఎవరు? మనమే. అంటే ఒకప్పుడు చీకట్లో ఉన్నాము, ఇప్పుడు మళ్ళా మనం తన వెలుగులోనికి మనం వచ్చాం. ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన చెప్తున్నటువంటి మాటల్లో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా మనకు మీరు పూర్వమందు అదిగో పూర్వమందు మనం ఎవరు? చీకటి అయి ఉంటుంది. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాం. ఇంతకు ముందు మనం ఎవరు? చీకటి ఉన్నాము, చీకటి ఉన్నాము. సో ఇప్పుడు చీకటి సంబంధులు, వెలుగు సంబంధులు, లోక సంబంధులు, పరలోక సంబంధులు అన్న విషయానికి మన దగ్గర ఒక క్లారిటీ ఉందా? ఖచ్చితంగా ఉండే తీరాలి. ఇంకా మనకు అర్థం కాకపోతే ఒకసారి దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మీరందరూ వెలుగు సంబంధులను అదిగో మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. అదేనా? మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అనేటటువంటి పదం మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం అందరము పగటి సంబంధులము అనేటటువంటి పదం మనం ఉపయోగించుకున్నప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మాటలో వెలుగు సంబంధుల కంటే చీకటి సంబంధులు లేకపోతే లోక సంబంధులు ఎలా ఉన్నారంట? యుక్తి పరులై ఉన్నారు అన్నారు. అందుకనే ఎలా ఈ యుక్తి అనేటటువంటిది ఇక్కడ తెలుస్తుందన్న సంగతిని గురించి మనం ఆలోచించాలి.
నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేసేటప్పుడు మనకు తెలుసు చీకటికి పూర్వము మీరు చీకటి ఉంటుంది అన్న పదం వెనకాల మనకు అనిపిస్తున్నటువంటి గుణాలు ఏంటంటే ఒకప్పుడు దేవుడు ఎవరో తెలియదు, ఇంకొకప్పుడు పరలోకం అంటే ఏంటో తెలియదు, మరొకప్పుడు నరకం అంటే ఏంటో కూడా తెలియదు, ఇంకా చెప్పాలంటే దేవుడు ఎవరో కూడా తెలియదు, ఇంకా చెప్పాలంటే మరణం తర్వాత మరొక జీవితం ఉందన్న సంగతి ఒకప్పుడు తెలుసా తెలియదు. అంటే ఇవన్నీ ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి మనం ఎవరు అయిపోయాం, ఇప్పుడు వెలుగు సంబంధంగా ఉన్నాం. అయితే వెలుగు సంబంధమైనటువంటి మనకంటే ఈ లోక సంబంధి యుక్తిగా ఎలా ఉంటాడు? అసలు యుక్తిగా ఉండాల్సినటువంటి వారమే మనం కదా. ఏ ఆలోచన మనకే రావాలి, ఏ విధానమైనా కూడా మనకే రావాలి. అలాంటిది మనల్ని డామినేట్ చేసి ఆడేంటి ముందు వచ్చేస్తున్నాడు? పరిశుద్ధులే కదా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. అలాంటిది ఎక్కడో పాపం చేసేటటువంటి వాళ్ళు వేసులు వీళ్ళందరూ ముందు లైన్లో ఉన్నారంటే పరిశుద్ధుల సంగతి ఏంటి మరి? అలాగే ఇక్కడ వెలుగు సంబంధులైనటువంటి మనమే యుక్తిగా నడుచుకోవాలి. కానీ అలాంటిది లోక సంబంధులు ఏం చేస్తున్నారంట? లోక సంబంధులు ఎలా ఉన్నారంటే వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు యుక్తిగా నడుచుకుంటున్నారు అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. సో అందుకని మళ్ళా 8వ వచనంలో యేసు ప్రభువు వారు మాట్లాడిన ఉపమానం లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో వెలుగు సంబంధుల కంటే అనే పదం వాడుతూ లోక సంబంధులు ఎలా ఉన్నారని చెప్తున్నాడు? యుక్తి పరులై ఉన్నారు అనేటటువంటి పదాన్ని వాడతాం. అనగా వారికి భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఆలోచన, అంటే లోక సంబంధులకు భవిష్యత్తు మీద ఒక ఆలోచన ఉందా? ఖచ్చితంగా భవిష్యత్తు మీద ఉన్నటువంటి ఆలోచన. క్రైస్తవులుగా మనకు మన భవిష్యత్తును గురించి ఏమైనా ఆలోచన ఉందా? లోక సంబంధి ఎలా ఆలోచిస్తున్నాడో మనకు తెలుసు, వారికి ఉన్నటువంటి భవిష్యత్తును గురించి వాడు ఏం ఆలోచిస్తున్నాడో మనకు బాగా తెలుసు. నిజానికి లోక సంబంధులు కాక వెలుగు సంబంధులుగా పిలువబడుతున్నటువంటి మనకున్నటువంటి భవిష్యత్తును గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఒకవేళ నిజంగా చావుకు ముందున్నటువంటి భవిష్యత్తు అనేటటువంటిది ఎవరికి సంబంధించిన భవిష్యత్తు? ఇది ఇంకా చనిపోలేదు. లోక సంబంధి ఇంకా చనిపోక ముందే వాడు దేని గురించి ఆలోచన చేస్తున్నాడు? నేను త్రవ్వలేను, అలాగని చెప్పి భిక్ష మెత్తుకోలేను. ఈ 2 కార్యక్రమాలు జరిగేది ఎక్కడ? భూమి మీదే కదా. అంటే వాడు తన ఆలోచనను ఎలా చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ రోజు పనిలోంచి నన్ను తీసేస్తే నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచన చేశాడు. ఏంటి ఆ భవిష్యత్తు? పనిలో నుంచి తీసేస్తే మరొక పని ఎత్తుక్కోవాలి, అంతేనా? అదే ఆ పని ఏంటి? నేను తవ్వేదానికి పోలేను, ఆ తర్వాత భిక్ష మెత్తుకోలేను. కాబట్టి వాడు తన భవిష్యత్తును గురించి ఎలా యుక్తిగా ఆలోచన చేశాడో మనకు బాగా తెలుసు. మనం కూడా చూడండి, లోక సంబంధాలు కావచ్చు, లేకపోతే లోకంలో ఉన్న మనం కూడా కావచ్చు, మన భవిష్యత్తును గురించి మనం చాలా సంగతుల గురించి మనం ఆలోచన చేస్తాం. ఇంకా ఉదాహరణకి చెప్పాలంటే పిల్లలను కూర్చున్నటువంటి భవిష్యత్తు మనకు బాగా ఆలోచన చేస్తాం. ఎలాగా? పిల్లలు పుట్టక ముందుకే వాడికి ఏం పేరు పెట్టాలి, ఆయన ఏ స్కూల్లో చదివించాలి, పెద్ద అయిన తర్వాత వాడికి ఏ గ్రూప్లో చేర్చాలి, ఆయన్ని లాయర్ని చేయాలా లేకపోతే డాక్టర్ని చేయాలా, ఇలాంటి ఆలోచనలు. అంటే పిల్లలు ఇంకా పుట్టలేదు, పుట్టక ముందు ఇలాంటి ఆలోచనలు చేస్తామా? ఖచ్చితంగా చేస్తాం. ఇంకా ఆడపిల్ల విషయం అయితే ఎలా చేస్తామో తెలుసా? ఆడపిల్ల కానీ పుడితే సుకన్య పథకం అనేటటువంటి ప్రారంభించాలి, ఇంతేనా? ఏంటా సుకన్య పథకం తెలుసా? చాలా మంది తెలియదు. పాప పుట్టినప్పుడే పాప పేరుతో నెలకు 1000 రూపాయలు వేసేసామనుకో, 18 ఏళ్ల తర్వాత ఎంత అయిపోద్ది అంటే 16 లక్షలు ఎంత అయిపోతుంది. అంటే ఆమె పెళ్లికి సంబంధించినటువంటి వివరాలు, అంటే మనం ఆ తర్వాత కాలంలో మనం కష్టపడాల్సినటువంటి అవసరత లేదు అన్నట్లుగా. అంటే ఇక్కడ ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వారిగా లోక సంబంధులు ఉన్నారనుకో, ఓకే, ఇది సరే, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన. మరి క్రైస్తవులుగా మన భవిష్యత్తును గురించి మన ఆలోచన మనకి ఉండబడలేదా? మనకు ఉండాలి కదా. మనకున్నటువంటి ఆలోచన మన భవిష్యత్తును గురించి ఎప్పుడన్నా మనం ఆలోచన చేసామా? అంటే ఇక్కడ లోక సంబంధి అలా ఆలోచన చేస్తున్నాడు, పరలోకపు సంబంధి అనగా వెలుగు సంబంధమైనటువంటి మనం కూడా ఇద్దరి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకటిగానే ఉన్నాయి. నిజంగా మనకు తెలుసు మనం వెలుగు సంబంధము. ఎలా వెలుగు సంబంధమేమో? ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటుంది అన్న పదాన్ని వాడినప్పుడు మనకి ఒకప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామని అంటే పరలోకం గురించి మనకు తెలియదు, నిజమైనటువంటి దేవుడు ఎవరో మనకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మనకంటూ ఒక భవిష్యత్తు ఉందన్న సంగతి మనకు తెలుసా? ఏంటి మన భవిష్యత్తు? చావు తర్వాత మనకేముంది? చావు తర్వాత మనకు ఒక భవిష్యత్తు ఉందా? మనకున్నటువంటి భవిష్యత్తు నిజంగా అదే కదా నిజమైనటువంటి మన భవిష్యత్తు. మరణం తర్వాత మరో బ్రతుకు ఉందనే కదా మనం యేసునందుకు వచ్చాము.
ఇక్కడికి వచ్చి ఇంత చక్కగా కూర్చొని చెప్తున్నటువంటి మాటలు వింటున్నామని అంటే దాని వెనుకాల ఉన్నటువంటి అర్థం ఏంటి? మనకు కూడా ఒక భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తులో మన భవిష్యత్తు బాగుండాలని. మరి లోక సంబంధాలు తమ భవిష్యత్తు గురించి ఇంతగా ఆలోచిస్తున్నారని అంటే వెలుగు సంబంధమైనటువంటి మన భవిష్యత్తు అంటే చావు తర్వాత దేవునితో అని తెలిసినప్పుడు ఆ భవిష్యత్తును గురించి మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? లోక సంబంధమైనటువంటి భవిష్యత్తును ఉద్దేశించే ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడని అంటే 3000 లీటర్లు అప్పున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి 1500 రాసుకో అని అన్నాడు. అంటే శరీర సంబంధమైనటువంటి వాటిని గురించి ఆలోచన లోక సంబంధులకు ఉంటుందన్న సంగతి మనకి బాగా తెలుసు. కానీ వెలిగింపబడినటువంటి మనలో ఉండవలసినటువంటి మన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద ఉందా? లేక లోక సంబంధులలాగే మనం కూడా మన భవిష్యత్తును ఉద్దేశించి ఇన్సూరెన్స్ చేసుకుందాము, లేకపోతే పలానా పథకంలో చేద్దాము, లేకపోతే పలానాది చేసుకుందాము అనేటటువంటి ఆలోచన ఏమన్నా కలిగి ఉన్నామా? నిజంగా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకోవాలన్న ఆలోచన కంటే రాబోయేటటువంటి లోకం మీద ఏదైనా ఆలోచన ఉందా? రాబోయేటటువంటి లోకం మీద ఏదైనా ఆలోచన ఉంటేనే కదా మన భవిష్యత్తును గురించి మనం ఆలోచించుకునేటటువంటి వారు అవుతాం. ఈ లోక సంబంధాలు ఎలా ఆలోచిస్తున్నారో మనకు బాగా తెలుసు. కానీ వెలుగు సంబంధం అనుకున్నటువంటి మనం కూడా లోక సంబంధులాగే బ్రతుకుతున్నాం అనుకో. ఇప్పుడు ఎవరు యుక్తిగా మనల్ని ఆలోచిస్తున్నారు? లోక సంబంధులా లేకపోతే వెలుగు సంబంధులా? వెలుగు సంబంధం చెప్పుకున్నటువంటి మనం మన భవిష్యత్తుల గురించి ఆలోచన చేయాలి. మన భవిష్యత్తు ఎక్కడ ఉందన్న సంగతి మనకు బాగా తెలుసు. పరలోకం అన్న సంగతి మనకు తెలుసు. పోనీ దాని గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నామా? లేదు. లోక సంబంధికి ఏం తెలియదు అంటే పరలోకం తెలీదు, నిజమైన దేవుడు ఎవరో కూడా తెలియదు. కానీ వాడు దేని గురించి ఆలోచన చేస్తున్నాడు? లోకాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. లోక సంబంధమైనటువంటి భవిష్యత్తుని గురించి వాడు ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, పరలోకపు సంబంధం మనము, వెలుగు సంబంధము. ఇప్పుడు వెలుగు సంబంధమైనటువంటి మనకు కూడా ఏ ఆలోచన ఉంది? లోక సంబంధమైన ఆలోచనే కదా. అందుకనే యేసుప్రభువు వారు చెప్తారు, వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులే ఎలా నడుచుకున్నారంట అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి, వారికి మనకు తేడా ఎక్కడ ఉంది? మనం వెలుగు సంబంధం అని చెప్పుకుంటున్నాం, మనము లోక సంబంధాలని చెప్పుకున్నటువంటి వారే అన్ని విషయాల్లో ఎలా ఉంటున్నారు? చాలా యుక్తిగా నడుచుకున్నారు, అంటే తెలివిగా ఆలోచన చేస్తున్నారు. ఇంతకీ మన తెలివి ఎక్కడ? మన జ్ఞానం ఎక్కడ? అందుకనే 9వ వచనంలో 16వ అధ్యాయం లూకా రాసిన సువార్త 9వ వచనాన్ని మనం ఆలోచించగలం. అన్యాయపు సిరి వలన అన్నాడు, అన్యాయపు సిరి వలన అన్నాడు. ఇక్కడ బాగా ఆలోచించగలిగితే సిరి అనేటటువంటిది అన్యాయమైనది కాదు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. సిరి అంటే డబ్బు అని అనుకున్నాం. అన్యాయపు సిరి వలన మిమ్మల్ని ఏం సంపాదించుకోమన్నాడు? మీకు స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు. నిజంగా ఇక్కడ సిరి అన్యాయమైనదని కాదు, అంటే అస్థిరమైనటువంటిది అని అర్థం. స్థిరమైనది కాదు అనేటటువంటి అర్థం లేదు. నిజంగా చెప్పాలని అంటే ఉదాహరణకి దొంగతనం చేసేవాడి దగ్గర 500 రూపాయల నోటు ఉంటుంది, నీతిగా నిజాయితీగా సంపాదించే వాడి దగ్గర కూడా ఏముంటది? 500 నోటు ఉంటుంది. అంటే లంచం తీసుకునే వాడి దగ్గర కూడా అదే 500 నోటు ఉంటుంది. మనం నిజాయితీగా సంపాదించే మన దగ్గర కూడా అదే 500 నోటు. ఇప్పుడు నోటుని తీసి మీకు చూపిస్తాను, ఇది అన్యాయం సిరి అందామా లేకపోతే న్యాయమైన సిరి అందామా? నోటు మీ దగ్గర మీరే తీసి చూసుకోండి. ఒకవేళ లంచం తెచ్చుకొని ఒకవేళ ఉంటే ఇది అన్యాయందా న్యాయమైందా ఎలా చెప్పగలుగుతాం? అంటే నోటుని గురించి మనం ఆలోచన చేస్తేనే ఇది అన్యాయమైనటువంటి డబ్బు అని అనలేము, అలాగే న్యాయమైనటువంటి డబ్బు అని కూడా అనలేము. నేను చెప్పేది నోటు గురించి, నోటు కాగితం గురించి. కానీ దాన్ని సంపాదించే విధానంలో వేరుగా ఉండొచ్చేమో. దాని సంపాదన అంటే నువ్వు అన్యాయంగా సంపాదించొచ్చేమో, న్యాయంగా సంపాదించొచ్చేమో. కానీ ఇక్కడ నోటు గురించి న్యాయమైనది అన్యాయమైనది అని మనం చెప్పలేము. ఎందుకని చెప్పలేము? నోటు యథాపకంగానే ఉంటది. నువ్వు అన్యాయంగా సంపాదించు అదే 500, అదే నువ్వు లంచం తీసుకొని సంపాదించు అదే 500, జీతం తీసుకొని సంపాదించు అది కూడా 500. కాబట్టి ఇక్కడ నోట్ అనేటటువంటి మనకి ఎలా కనిపిస్తుంది అంటే అది ఎలాగో అలాగనే కనిపిస్తుంది, కానీ సంపాదించే పద్ధతి ఉంటుంది, అది వేరైపోతుంది అన్న సంగతి. అంటే ఇక్కడ నోట్లు కావచ్చు, మనం సంపాదించుకునే భూమి కావచ్చు, అలాగే బంగారం కావచ్చు, ఆస్తులు కావచ్చు, అన్నీ ఒకటే. నిజంగా అవి న్యాయంగా సంపాదించేవా అన్యాయంగా సంపాదించేవా అన్నది తర్వాత విషయం. బంగారం అన్యాయం అని చెప్పలేము, భూమి కొనుక్కుంటే ఇది అన్యాయమైన భూమి అని చెప్పలేము. ఇంకా చెప్పాలని అంటే
వెండి కొన్నావు, లేకపోతే ఆస్తులు సంపాదించుకున్నావు, ఇది అన్యాయం న్యాయం అని మనకు వాటిని ఉపయోగించి మనం చెప్పలేం. అంటే ఇక్కడ అన్యాయపు సిరి అని అంటే నిజంగా మనం ఆలోచించవలసినటువంటిది అస్థిరమైనటువంటిది, అంటే మనతో ఉండేటటువంటిది కాదు. ఇంకా చెప్పాలంటే స్థిరమైనటువంటిది కాదు. నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో మనకంటే గొప్ప వాళ్ళు ఎంతో మంది బతికారా మనకంటే ముందు కాలాల్లో. ఇంకా చెప్పాలంటే రాజు, చక్రవర్తులు, సామంతరాజు, అలెగ్జాండర్ ద గ్రేట్, వీళ్ళందరూ బ్రతికారా? మరి వీళ్ళందరి దగ్గర ఎంత ధనం ఉండొచ్చో మీరు ఆలోచన చేయండి, ఎంత సిరి ఉంచుతో మీరు ఆలోచన చేయండి. వాళ్ళందరూ చాలా మనకు తెలిసి ఈ రోజుల్లో లంకి బిందెలు బయటపడుతున్నాయని అంటే, బంగారు బిందెలు బయటపడుతున్నాయని అంటే దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు సంపాదించిందంతా ఏం చేశారంటే నిజంగా బయట ఎక్కడన్నా పెడితే దొంగలు తీసుకెళ్తారేమో అన్న ఆలోచనతో వాళ్ళు ఏం చేశారు, భూమిని తవ్వి అందులో ఉంచేసేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు చనిపోతే అవి మాత్రం ఉంటాయి, కానీ వాళ్ళు మాత్రం లేదు. కాబట్టి ఇక్కడ రాజులు సంపాదించింది కూడా, అంటే వాళ్ళు దాచినది కూడా ఏమైపోతుందని సామెత ఒకటి బయలుదేరింది, రాజులు సంపాదించింది రాళ్ల పాలవుతుంది అన్న సంగతి తెలుసా? అంటే వాళ్ళు సంపాదించింది కూడా ఎవరు కూడా తీసుకెళ్ళలేదు. నిజంగా అంటే ఆ నోటు చూసుకుంటే ఓకే, ఆ నాణ్యం చూసుకుంటే బంగారుదే, కానీ ఆడు సంపాదించాడు, కానీ ఆ లేడు రాళ్ల పాలైపోయింది కదా అనేటటువంటి విషయం. రాజులు సంపాదించింది రాళ్ల పాలైనప్పుడు మరి మనం రాజులమా? కాదు కదా, ఏదో సామాన్యమైనటువంటి మరి మనం సంపాదించింది ఎంత? నిజానికి అంతటిది మనకి కనపడకపోయినా కూడా మన సంపాదనలో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఎంతో కొంత మనం సంపాదించుకుంటున్నామన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా కూడా అది మనది కాదు అన్న సంగతిని చెప్తాను. అన్యాయపు సిరి అని అంటే అది నీది కాదు, ఎందుకంటే సిరి స్థిరమైనటువంటిది కాదు. కాబట్టి మనం ఇక్కడి నుంచి సిరిని అంటే నోటును కావచ్చు, లేకపోతే నాణ్యాన్ని కావచ్చు, ఏదాన్ని కూడా మనం తీసుకెళ్లలేము అనేటటువంటి పదం మనకు బాగా. అందుకని అన్యాయపు సిరి అనేటటువంటి పదం వాడుతున్నాడంటే ఈ సిరి స్థిరమైనటువంటిది కాదు, ఇది స్థిరంగా ఉండదు. మనం సంపాదించుకున్నదేనైనా ఇప్పుడు మీరు చూడండి, ఉదయాన్నే ఆరాధనకు మీరు బయలుదేరి వచ్చేసారా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీది కాంది ఏదన్నా తీసుకెళ్ళగలరా? అంటే మీది కాంది ఏది ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేరు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని ఈ లోకంలో మనం ఎంతో కష్టపడి 24 గంటలు కష్టపడే వాళ్ళు ఉన్నారు, 8 గంటలు కష్టపడేటట్టున్నాం, అంటే డ్యూటీలు చేస్తున్నాము. అలాగే అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో మనం ఏం చేస్తున్నామంటే సంపాదించిన వాటిన్నింటినీ మనం దాచిపెట్టే, ఇదిగో ఇది నాది, ఆ కారు నాది, ఈ బిల్డింగ్ నాది, ఈ ఆస్తి నాది, ఈ దండ నాది, ఈ వెండి నాది, నాది అని చెప్పుకుంటూ పోయేటప్పుడు ఏది నీది కాదన్నట్టుగా వెళ్ళిపోతున్నావే. అంటే బతికున్నప్పుడల్లా సంపాదించినంత ఏమని చెప్పుకుంటున్నావు? కాదు నాదే అంటున్నావు. కాదంటే ఎదురుగా చూసుకో అంటాం, నాదే అని అంటావు, కానీ పోయేటప్పుడు నాది కాదన్నట్టుగా వెళ్ళిపోతున్నాం, అంతే కదా. ఏదాన్ని తీసుకోలే అంతే. దీనివలన అన్యాయపు సిరి వలన నిజంగా ఏం సంపాదించుకోమన్నాడు ఇక్కడ? స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు. అన్యాయపు సిరి అంటే మనం అర్థం చేసుకునేది ఏంటి? అస్థిరమైనటువంటిది, నీది కాదు. నీదని చెప్పుకుంటావు కానీ నీది కాదు. ఒకవేళ నీదైతే నీతో వచ్చేస్తుంది, కానీ ఇక్కడ అన్యాయపు సిరి. కాబట్టి అన్యాయపు సిరి వల్ల నువ్వు ఏం సంపాదించుకోమని చెప్తున్నాడు ఇక్కడ? అన్యాయపు సిరి వల్ల మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మను చేర్చుకుందురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అనేటటువంటి మాట. నిజానికి అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి అంటున్నాడే. నిజానికి స్నేహితులు ఎవరిని సంపాదించుకోవాలి? ఆ స్నేహితులు ఎవరై ఉండాలి అని అంటే ఏం చెప్తాడు? ఆ స్నేహితులు స్నేహితులను సంపాదించుకో. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందు అన్న పదం ఉందా? అంటే మిమ్మల్ని నిత్యమైన నివాసములో చేర్చుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్నేహితులు. ఆ స్నేహితులు నువ్వేం చేయాలి? ఈ అన్యాయపు సిరి వల్ల వాళ్ళని సంపాదించుకో అన్నాడు. నా పాయింట్ అర్థం అవుతుందా? ఇప్పుడు నిజానికి ఆ స్నేహితులు ఎవరో మనకు అర్థం అవ్వాలి.
స్నేహితులు ఎవరని మనం అనుకుంటున్నాం. నిన్నగా మొన్న ఆదివారం అనుకుంటాను స్నేహితుల దినం వచ్చిందా, ఫ్రెండ్షిప్ డే వచ్చిందా. నిజంగా ఇక్కడ ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిన వాడు మన స్నేహితుడా? బ్యాండా అది? బ్యాండేనా? రేపు మళ్ళా రాఖీ పండుగ వస్తుంది. రాఖీ కట్టేవాడు అన్నదమ్ముడో లేకపోతే అక్కచెల్లెలకి ఎవరో కట్టుకుంటారు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేవాడు నిజంగా స్నేహితుడా? నిజంగా స్నేహితుడా? లేదు. రెస్టారెంట్కి మనకు తీసుకెళ్లి ఒక పూట పార్టీ ఇచ్చిన వాడు స్నేహితుడు అవుతాడా? లేదా పార్కుకి తీసుకెళ్లి ఒక గంట మనతో గడిపిన వాడు స్నేహితుడు అవుతాడా? లేదా మన బైక్లో కొంచెంసేపు మన వెనకాల కూర్చొని మనతో తిరిగిన వాడు మనకి స్నేహితుడు అవుతాడా? అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి స్నేహితులు ఎవరు? ఆ స్నేహితులు నిన్ను ఎక్కడికి చేర్చుకునే వాళ్ళై ఉండాలి? నిత్య నివాసంలో నిన్ను చేర్చుకునే వాళ్ళుగా ఉండాలి. నిత్య నివాసం అనేటటువంటిది అందుకు సంబంధించినటువంటి అధికారం ఎవరికి ఉంది? మన కన్న తండ్రి, అంతేనా? నిత్యమైనటువంటి నివాసములో చేర్చుకునేటటువంటి భాగ్యం మన దేవునికి, లేకపోతే ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారికి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేసేటటువంటి మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుల వారు, అంటే మన వద్ద ఉన్న అస్థిరమైనటువంటి ధనాన్ని ఉపయోగించి స్నేహితులను సంపాదించుకోవడం అంటే నిజంగా ఇది దేవుణ్ణి సంపాదించుకోవడం అనేటటువంటి పదానికి ఇది వర్తిస్తుంది. ఎందుకు? దేవుణ్ణి స్నేహితుడిగా ఎలా సంపాదించుకోవాలి? అసలు దేవుడు మనకి స్నేహితుడు అవుతాడా? దేవుడు మనకి స్నేహితుడు అవుతాడా? అవుతాడా లేదా? మనుషులకు దేవుడు స్నేహితుడు అవుతాడా? అవుతాడన్నట్టుగానే చెబుతుంది కదా అబ్రహాం జీవితము. అబ్రహాం జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నాకు అబ్రహాము స్నేహితుడని దేవుడే చెప్పాడా లేదా? అంటే నిజానికి అంటే దేవుడికి ఫ్రెండ్స్ ఉన్నారా అని అంటే ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఆలోచన చేయండి. ఇప్పుడు మనం కూడా ఒక ఫ్రెండ్ గా దేవుణ్ణి చేసుకోవాలని అంటే ఈ సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి అని అన్నాడు కదా. నిజానికి మనకు కనిపిస్తున్నటువంటి మనది అని అనుకుంటున్నటువంటి ఈ సిరి, దాన్ని మనం ఉపయోగించి ఏం చేసుకోవాలని అంటే మనకి నిత్యమైనటువంటి నివాసంలో మనల్ని చేర్చుకునేటటువంటి వారిని మనం స్నేహితులుగా సంపాదించుకోవాలంటే, అంటే మనకున్నటువంటి ఈ అస్థిరమైనటువంటి సిరిని దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాలి. అంటే ఎలా ఖర్చు పెట్టాలి దేవుని కొరకు? ఇది అన్యాయపు సిరి అన్న సంగతి, అంటే స్థిరమైనటువంటి సిరి కాదు అన్న సంగతి మనకు అర్థమైపోయింది. ఈ సిరిని ఉపయోగించి నువ్వు స్నేహితులను సంపాదించుకో. వాళ్ళు నిన్ను ఎక్కడికి చేర్చుకుంటారు? నిత్యమైన నివాసంలో చేర్చుకుంటారు. ఇప్పుడు నిత్యమైన నివాసంలో చేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నిత్యమైన నివాసం వాళ్ళదై ఉంటేనే మనం చేర్చుకుంటారు. ఇప్పుడు ఎవరిది నిత్యమైన నివాసము? దేవునిది, యేసు ప్రభువు. అక్కడే ఉన్నారు కదా వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు మనల్ని చేర్చుకోవాలంటే వాళ్ళు మనకేమై ఉండాలి? స్నేహితులై ఉండాలి. ఇప్పుడు స్నేహితులుగా చేసుకోవడం అంటే ఏం చేయాలి? అందుకనే ఈ అన్యాయపు సిరి వలన మీరు వాళ్ళని ఏం చేయాలి? స్నేహితులుగా సంపాదించి, అంటే ఈ లోకంలో నాది నాది అనుకున్నటువంటి ఈ అస్థిరమైనటువంటి సిరి వల్ల మనం స్నేహితులను సంపాదించుకోవాలి అనేది. ఒకసారి మనం సామెతల గ్రంథంలోకి వెళ్ళి 19వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్నాడు. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్నాడు. యెహోవాకు అప్పిచ్చు అంటే దేవునికి అప్పిచ్చేటటువంటి వాడు. నిజంగా దేవునికి అప్పివ్వడం అనేటటువంటి కార్యక్రమం నీ వల్ల జరిగితే ఇప్పుడు దేవునికి వచ్చిన నష్టం ఏంటి? దేవునికి వచ్చినటువంటి కష్టం ఏంటి? ఆయన ఏమైనా ఇల్లు కట్టుకోవాలా? నీ దగ్గర అప్పు తీసుకొని. పోనీ ఆయన ఏమైనా పెళ్లిళ్ళు చేయాలా? నీ దగ్గర అప్పు తీసుకొని. లేకపోతే తిండికి లేక ఉంటున్నాడా అప్పు చేయడానికి? అంటే లేదు కదా. నిజంగా ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే బేదలను గురించి మాట్లాడుతున్నాడు. బేదలకు మీరేం చేయాలి? బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. నిజంగా తిండికి లేక ఉండేటటువంటి వాళ్ళు, అలమటిస్తున్నటువంటి వాళ్ళు మనలో లేరా అంటే మనం కూడా ఆ కరోనా టైంలో కూడా మనం ఏం చేసామంటే ఇక్కడే చాలా ఆహార పదార్థాలన్నీ తయారు చేసి ఎవరికైతే భోజనం లేదా అని తీసుకెళ్లి ఆయనకి ఇచ్చినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే మనం చేస్తున్నాము. నిజంగా అలాంటివి చేస్తున్నామని అంటే మనం ఆలోచన చేయండి. ఈ లోకంలో ఒకరికి మనం అప్పిచ్చామనుకో ఆ అప్పు మళ్ళా మనకి మనం తీర్చేటప్పుడు మనం ఎంత ఇస్తామని ఎవరికైనా అప్పిస్తే వాడు మళ్ళీ తిరిగి ఎంత ఇస్తాడు? మనకి ₹1 వడ్డీ ఇస్తాడు, లేకపోతే ₹1.5, లేకపోతే ₹2 వడ్డీ ఇస్తాడు.
కొంతమంది 5, 10 కూడా వసూలు చేస్తాం, అది వేరే సంగతి. ఇప్పుడు దేవునికి అప్పిచ్చావు అనుకో, ఇప్పుడు తిరిగి ఇచ్చేటప్పుడు ఎంత ఇస్తాడు? నీకు వడ్డీ వేసి ఇస్తాడు అనుకుంటున్నావా? రూపాయి, 2 రూపాయలు ఎంత ఇస్తాడు? అంతేనా? లెక్కకు మించి అనేటటువంటిది. సో ఇప్పుడు దేవుడు తిరిగి ఇచ్చేటప్పుడు నువ్వు ఇచ్చిన దానికంటే 1 రూపాయి ఎక్స్ట్రా ఇవ్వడు, 100 రెట్లు, అది వేరే సంగతి. బట్ ఇక్కడ మనం ఆలోచన చేసేటటువంటి విషయం ఏంటంటే, పేదలు అనేటటువంటి వాళ్ళు రోడ్డును పోయేటటువంటి ఆ మధ్య కేరళలో కూడా ఏమొచ్చాయంటే వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు చాలా మంది వాళ్ళకి ఏం చేసినారు? సహాయం చేశారు. మన గవర్నమెంట్ అయితే 10 కోట్లు ఇచ్చింది. అలాగే సినిమా యాక్టులు వాళ్ళ స్తోమతను గురించి కూడా వాళ్ళకి ఏం చేశారంటే డబ్బులు ఇచ్చారు. నిజంగా వాళ్ళందరూ కూడా దేవుని పెట్టలేనా అంటే అవును, నిజమే, కాదంటలేదు. ఇంకా వాళ్ళల్లో సంఘానికి వెళ్ళేటటువంటి వాళ్ళు, లేకపోతే సంఘస్థులు, లేకపోతే ముఖ్యంగా క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళను మనం నిజంగా టార్గెట్ చేసుకుంటే వాళ్ళు వెలికి తీసి వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడానికి కూడా మన దగ్గర మన భుజబిజిలో ఉన్న మోహన్ అన్న కూడా నాకు ఫోన్ చేశాడు. ఎన్నో నువ్వు వస్తావో మాతోటి కేరళకి వెళ్దాము, వాళ్ళకి పంచిద్దాము, కొంత మేము సేకరించామని చెప్తున్నాడు. నిజంగా అలా చేయడం మంచిదే. ఇంకా మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమము సంఘం ద్వారా నానా విధములైనటువంటి కార్యక్రమాలకు మనం ఉపయోగించాలని అంటే నిజంగా మన అన్యాయపు సిరి అనేటటువంటిది దేవునికి ఇవ్వవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. నిజంగా సంఘం ద్వారా ఏ కార్యక్రమాలు జరుగుతాయి? వేదనలు జ్ఞాపకం చేసుకుంటాము, ఇంకా సువార్త ప్రకటన అనేటటువంటిది కూడా మనం జరిగిస్తాము, ఇంకా మనకు వాక్యం చెప్పి మనల్ని ఆత్మీయతలో సంరక్షించేటటువంటి వాళ్ళ యొక్క బాగోగులు కూడా మనం ఆలోచన చేస్తాం. నిజంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నామని అంటే అక్కడ ఎక్కడైతే మనం వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నామో అక్కడ వాళ్ళకు కూడా ఈ భౌతిక సంబంధమైనటువంటి జీవనాన్ని గురించి కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి పరలోకపు స్థితిని మనం ప్రకటన చేస్తున్నామని అంటే నిజంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా మనం ఏం చేస్తున్నామని అంటే సహాయం చేస్తున్నామన్న సంగతిని మనం జ్ఞాపకం. అందుకని ఎక్కడికి వాక్యం చెప్పడానికి ఎవరు పిలిచినా కూడా ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం అందరము? ఒక్కరిగా రావడం కుదరదు బాబు, నేను కానీ బయలుదేరితే ఒక 10 మంది ఉంటారని చెప్తుంటాను ఎప్పుడు కూడా. సో అంటే ఇక్కడ వాక్య పరిచర్య అనేటటువంటిది కూడా ఇదిగో సంఘ కార్యక్రమాల్లో ఒక భాగమే ఉంది. కాబట్టి ఇక్కడ యేసుల వారు కూడా మనం స్నేహితులుగా చేసుకోవాలని అంటే ఆయనకు శిరస్సుగా కలిగినటువంటి స్థానిక సంఘం ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలు మనం జరిగిస్తూ ఉన్నప్పుడు ఇదిగో నిజంగా యేసు ప్రభుల వారు కూడా మనకి స్నేహితుడు అవుతాడా? అందుకనే మనకు తెలుసు యేసు ప్రభుల వారు ఈ రాత్రికే మన దగ్గరకు వచ్చేస్తే ఆయన తీర్పులో మనం నిలబెడతారన్న సంగతి మనకు బాగా తెలుసు. ఆ తీర్పులో ఆయన అడిగేటటువంటి మాటలేంటి, ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఏంటో మనకు బాగా తెలుసు. ఒకసారి మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 34 నుంచి 25వ అధ్యాయం 35. నేను ఆకలి కొంటిని, అది అంటే ఏం చెప్తున్నారు ముందు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 34. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిక కొంటిని, నాకు దాహం ఇచ్చిరి, పరదేశిగా ఉంటిని, చేర్చుకుంటిరి, దిగంబరినిగా ఉంటిని, బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరి. అంటే ఇవన్నీ జరగాలి అంటే దేని వల్ల జరుగుతాయి చెప్పండి? సంఘం ద్వారానే. ఇంకా సంఘం ద్వారానే ఈ సిరి వలన జరగాలి. ఏ సిరి అయితే అనుకున్నాం మనం? అన్యాయపు సిరి అంటే మన అర్థం ఏంటి? దొంగతనంగా సంపాదించిన డబ్బు కాదు, అస్థిరమైనటువంటి, ఇది స్థిరం కానిది. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా స్నేహితులను సంపాదించుకోండి అని అంటే నిజంగా ఆ స్నేహితులను సంపాదించుకో అన్ని ఇల్లు, కారు, ఆస్తి, వీటన్నిటిని మనం ఏం చేస్తున్నామని అంటే స్నేహితులను సంపాదించుకోవడంలో వాటిని ఖర్చు పెట్టకుండా అన్ని టార్గెట్ ఏమైపోతుందంటే ఈ సంవత్సరం ఈ పొలం కొనాలి, నెక్స్ట్ ఇయర్ ఆ పొలం కూడా కొనేయాలి అని అన్నిటిని ఆస్తుల మీద ఆస్తులు పెంచుకుంటూ ఉన్నాం, ఇల్లు మీద ఇల్లు కడుతూ ఉన్నాం, కార్ల మీద కార్లు కొంటూ ఉన్నాం. కానీ ఏమైపోతున్నాం అంటే ఒకనొక రోజు అన్నిటినీ నాది అనుకున్న అన్నిటిని ఏం చేస్తున్నాం? వదిలివేసి వెళ్ళిపోతున్నాము. శరీరాన్ని వదిలివేస్తున్నటువంటి మనం ఆత్మగా ఎక్కడికి వెళ్తున్నాము నీకు అర్థమవుతుందా? ఆత్మగా ఎక్కడికి వెళ్తున్నాము నీకు అర్థమవుతుందా? అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళ ఆత్మగా అంటే శరీరాన్ని వదిలినటువంటి మనం ఆత్మ ఎక్కడికి వెళ్తుందన్న సంగతి నీకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు లోక సంబంధివి కాదు, నువ్వు పరలోకపు సంబంధివి, లేకపోతే వెలుగు సంబంధివి అన్న సంగతి. అంటే
పరలోకంలో మనం చేర్చుకునేటటువంటి వాళ్ళు మన దేవుడు, ఆయన పంపినటువంటి రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారే కదా. మరి వారు మనల్ని చేర్చుకోవాలని అంటే వారికి మనం ఏమై ఉండాలి? భూమి మీదనే స్నేహితులుగా ఉంటే, అంటే స్వార్థ ప్రకటన, బేదల పోషణ అనేటటువంటి ఈ కార్యక్రమాలన్నీ ఈ అన్యాయపు సిరి వల్ల మనం జరిగించుకోవాలి. కాబట్టి ₹1 పరలోకపు ధనంగా మార్చుకునేటటువంటి ఒక పరిస్థితి ఎక్కడ దొరుకుతున్నాయో మనకి లోకంలో అంటే అది స్థానిక సంఘం ద్వారానే అన్న సంగతి మనకి బాగా తెలుసు. ₹1 నువ్వు పరలోకపు ధనంగా మార్చుకోవాలని అంటే కువైట్కి వెళ్తే నీకు మధ్యలో ఎయిర్పోర్ట్ లో నీకు ఆ రూపు మార్చి ఇచ్చేస్తారు. కువైట్ దినారాలు ఇవ్వండి అంటే మధ్యలో ఇస్తారు. బట్ పరలోకానికి వెళ్తాం కదా మనం, ఎక్కడ మార్చుకోవాలి? ఒక క్షణంలో ఇక్కడ చనిపోతావు. ఆ తర్వాత నువ్వు కన్ను తెరిస్తే అఫ్కోర్స్ పరదేశంలో నెమ్మది కలిగిన ప్రదేశమో నెమ్మది లేని ప్రదేశంలో ఉంటావు. బట్ ఈ మార్చే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? పోనీ అలాగే నువ్వు తీసుకెళ్ళలేవు కదా. దుబాయ్కి వెళ్ళేవాడు కొంత ఇండియన్ డబ్బు తీసుకెళ్తే దినాలలో అక్కడ మార్చుకుంటాడు. మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది, మనీ ట్రాన్స్ఫర్ అనేటటువంటి కౌంటర్ ఉంది. కానీ ఇక్కడ నీకు ఉండవలసిన కౌంటర్ క్షణంలో నువ్వు వెళ్ళిపోయేటటువంటి వాడివి. ముందుగానే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ జరిగించుకొని ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తానంటే అన్యాయపు సిరి వలన నువ్వు స్నేహితులను సంపాదించుకో అంటాడు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే అన్యాయపు సిరి ఎంతవరకు ఉంటుంది మనతో? పోనీ మనం ఎంతసేపు ఉంటాం భూమి మీద? 70 ఏళ్ళ? 70 ఏళ్ళు అంటే 15 ఏళ్ళు బాల్యానికే పోయింది. 60 ఏళ్ళ తర్వాత మనం బతికున్నా ఆ మధ్యలో కాలాన్ని మనం లెక్కేసుకుంటే ఎంతవరకు బ్రతుకుంటాం, ఎంతవరకు మనం సంపాదన చేస్తాం? ఆ సంపాదించుకున్నటువంటి వాటన్నిటి విషయంలో చెప్తున్నాడు కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండు. అదే కదా తర్వాత వచ్చిన లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నట్టు కొంచెంలో నమ్మకంగా ఉంటుంది. కొంచెంలో మళ్ళా మిక్కిలి కొంచెములో వచ్చిన మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండు. కొంచెంలో నమ్మకం అంటే ఇప్పుడు అన్నం మొత్తం ఉడికింది అని చెప్పడానికి నువ్వు ఏం చేస్తావు? అంతే చేస్తావు కదా. అన్నం మొత్తం లోపల చేయిబెట్టి అక్కడి నుంచి తీసి అన్నం ఉడికింది అని అంటావా? అలా లేదు. అన్నం మొత్తం ఉడికిందని చెప్పడానికి కొంచెం తీసి చూస్తే నీకు సరిపోతుంది. అంతేగాని నువ్వు ఒకడికి లక్ష్య ఇచ్చి ఈయన పరీక్షిస్తాను అని చెప్పి నువ్వు లక్ష్య ఇచ్చి వాడిని పరీక్ష చేయాల్సిన అవసరం లే. ఒక ₹100 ఇచ్చైనా కూడా నువ్వేం చేయొచ్చు? అంతే కదా. ఒక లక్ష్య ఇస్తేనే వీడు సరిగా నాకు ఇవ్వలేదు అని అనే పదం అవసరం లేదు ఇక్కడ. ఒక ₹100 ఇచ్చైనా కూడా నేను పరీక్ష చేసేదానికి వీలవుతుందా? ఖచ్చితంగా వీలవుతుంది. కాబట్టి కొంచెంలో నమ్మకంగా ఉండే చాలు. అప్పుడు మనకి ఏమొస్తుందని అంటే ₹100 చాలా జాగ్రత్తగా ₹35 ఖర్చు అయింది కాబట్టి ₹65 తెచ్చిచ్చాడు అని అంటే ఇప్పుడు మనం ఎంత ఇవ్వగలుగుతాం మనకి? అంటే కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అవకాశం వస్తుంది. అంటే ఇక్కడ నమ్మకం అనేటటువంటిది, అన్యాయం అనేటటువంటిది, అన్యాయపు సిరి విషయాల్లో మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు అని అంటే అన్యాయపు సిరి విషయంలోనే మీరు నమ్మకంగా ఉండరు కాబట్టి అదేనా తర్వాత సత్యమైన ధనం మీరు మళ్ళా చదవం. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు. ఎక్కువలోనూ అన్యాయంగా ఉండడు. ఎక్కువలోనూ కూడా ఎలా ఉంటాడు? అన్యాయంగానే ఉంటాడు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును సత్యమైన ధనము అన్నాడు. సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయను? ఎవడిస్తాడయ్యా నీకు సత్యమైనటువంటి ధనం? సత్యమైన ధనం ఒకటి ఉంది, అన్యాయపు సిరి. అన్యాయపు సిరి అంటే ఏమనుకున్నాం మనం? అస్థిరమైనటువంటిది. ఇప్పుడు సత్యమైన ధనం అంటే స్థిరమైనటువంటిది. అన్యాయపు సిరి అంటే స్థిరము కానటువంటి ఒక డబ్బు విషయంలోనే మనం ఎలా ఉంటున్నాం? నమ్మకంగా ఉన్నామా? బాగా నమ్మకంగా ఉన్నామా? బాగా ఆలోచన చేయండి. నా డబ్బు అని అంటావు. అవును నిజమే, నువ్వు సంపాదించిందే. కూలి నీదే, నెల జీతము నీదే, వ్యాపారం నీదే. కాబట్టి అన్ని నీయే అనుకుంటున్నావు. కానీ నువ్వు సంపాదించుకున్నటువంటి కూలి కావచ్చు, నువ్వు సంపాదించుకున్న జీతం కావచ్చు, నేను కష్టపడి సంపాదించానండి అని అంటావా? ఓకే నీదే. కానీ నీ దాంట్లోనే దేవునికి ఏమైనా ఇస్తున్నావా? లేకపోతే దాచేస్తున్నావా? అలా చేస్తున్నావా అని అంటే అన్యాయపు సిరి విషయంలో మనం ఎలా ఉంటున్నామంటే
నమ్మకంగా ఉంటున్నామన్న అర్థం దేవునికి వర్తించదు. మనకు తెలుసు ధర్మశాస్త్ర విషయంలో, ధర్మశాస్త్రంలోనైతే ఒకడు తాను సంపాదించినటువంటి దాంట్లో ఎంత ఇవ్వాలని ధర్మశాస్త్రం చెప్తుంది? 10వ వంతు. మరి క్రొత్త నిబంధనలో అది నువ్వు వర్ధిల్లిన కొలది హృదయపూర్వకంగా ఇవ్వాలన్నాడు దేవుడు. బా ఆదివారం వెళ్తే ఏడు చంద ఇవ్వబడద్దని ఆదివారం కూడా ఎగ్గొట్టే మహానుభావులు ఉన్నారా? ఉన్నారు. మనకు తెలుసు కదా, ఎవరైనా పెళ్లిళ్ళకి మనం పిలిచినప్పుడు ఇదిగో వదిన నేను పెళ్లికి రావట్లేదు కానీ నా వంతుగా చదివింపు అక్కడ ఏసీసీ అని చదివిస్తారా? ఇస్తారా? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మా పెళ్లికి వచ్చి చదివించారు కాబట్టి మేము ఇప్పుడు పెళ్లికి రాలేకపోతున్నాం కాబట్టి నువ్వు వెళ్ళి మా పేరుతో అక్కడ చదివించు అనేటటువంటి పదం. అప్పుడప్పుడు మీరు చూడండి రోడ్ల మధ్య తిరుమలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ముందు బ్యాండ్ మేళం తగిలించుకొని వెనకాల పసుపు బట్టలు వేసుకొని ఎందుకు వాళ్ళు అడుక్కుంటూ వెళ్తారు? మీరు చెప్పండి. ధనవంతులు కూడా అలాంటి పోషిస్తారా? వాళ్ళు డబ్బు లేక అలా అడుక్కుంటూ రైల్వే స్టేషన్ దాకా పోరు వాళ్ళు. అంటే వాళ్ళ అర్థం ఏంటో తెలుసా? మేము దేవుని దగ్గరికి వెళ్తున్నాం, మీరు ఎవరైనా దేవుని దగ్గరికి రాలేననేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మాకు కానీ నా ధనం ఇస్తే మేము తీసుకెళ్ళి ఏం చేస్తాం? అంతేనా అర్థం? వేరే ఏదైనా ఉందా? అదే కదా. సో ఇప్పుడు ఎప్పుడైనా ఇదిగో ఈ వారం బ్రదర్ నేను రావట్లేదు కాబట్టి నువ్వు ఈ డబ్బు తీసుకెళ్లి సందాకి ఏసీసీ అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు మీకు ఎవరైనా ఇచ్చారా? అఫ్కోర్స్ నాకు ఎవరు ఇవ్వలేదు. మీకు ఎవరైనా ఇచ్చున్నారా? అలా లేదు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటిది ఏంటంటే ఒక అన్యాయపు సిరి విషయంలోనే మనం ఎంత నమ్మకంగా లేనప్పుడు నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ధనాన్ని నీకు ఎవడిస్తాడు? నిన్ను నమ్మి ఎవడిస్తాడో చెప్పు ఒకసారి ఆలోచించి. నిన్ను నమ్మి ఎవడిస్తాడు? మనం అనుకున్నది ఏది మనది కాదు, అంతా దేవుందే కదా. మనకు వచ్చినటువంటిది ఏదైనా మనం ఉందా? ఇప్పుడు మనం పని చేసుకుంటున్నామంటే మన శక్తి సామర్థ్యాల ఒకసారి మీరు ఆలోచించండి. అది దేవుని దయనా కాదా? మనం పనికి వెళ్తున్నామంటే దేవుని దయ. మనం వ్యాపారం చేసుకుని మళ్ళీ ఆదివారానికి ఇక్కడికి వస్తున్నామంటే ఆ వ్యాపారం చేయడానికి కూడా దేవుడు దయ చూపిస్తేనే కదా. ఇంకా చెప్పాలంటే ఈ లోకము దానిలో ఉన్నటువంటి పరిస్థితులు అంతా పరిపూర్ణత అంతా ఎవరిది? మీరే దేవుంది కదా. లోకము దాని సర్వ పరిపూర్ణతయు నాదే అని దేవుడు అంటున్నాడు. ఆ లోకంలో ఉండి అనుభవిస్తున్నటువంటి మనమేమనుకుంటున్నాము? నాది నాది అన్నాను. ఒకసారి ఆలోచించండి. యోబు గారి యొక్క జీవితాన్ని మీరు ఆలోచించండి. యోబు గారికి ఆ రోజుల్లో ఆస్తులు అంటే ఏమున్నాయి చెప్పండి? ఏందంట? 500 జతల ఎడ్లు, 3000 ఒంటెలు అదేనా? అంటే అట్లా లెక్క చెప్తున్నాడు అక్కడ. 3000 ఒంటులు, 3000 ఒంట్లు, 500 జతల ఎడ్లు, 500 గాడిదలు. ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయా? అంటే యోగుకి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒంటెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇంకా చెప్పాలంటే తనకు పుట్టినటువంటి పిల్లలు కావచ్చు. అవన్నీ ఎవరు అనుకుంటున్నారు? దేవునివి అన్న సంగతి యోగు ఎప్పుడన్నా మర్చిపోయాడా? లేదు. ఒంటెలు పోయినాయి, 500 జతల ఎడ్లు పోయినాయి. ఒక్కొక్కడు వచ్చి చెప్తున్నాడు అది పోయాయి, ఇది పోయాయి, ఇది పోయాడంటే అప్పుడు పనివాడికి ఆ వార్త తెచ్చినటువంటి వాడికి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిండు. యెహోవా ఇచ్చెను అంటే దేవుడు ఇవన్నీ నాకు ఇచ్చినవేరా, అంతేగాని నాయి కాదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. అంటే దేవుడు నాకు ఇచ్చిన వాటి మీద నన్ను ఒక గృహ నిర్వాహకుడుగా దేవుడు నన్ను ఉంచాడు. దేవుడు నన్ను ఉంచాడు. దేవుడివే అన్ని, దేవుడివే అన్ని. ఒంటిలు ఆయనవే. ఈయన ఏమన్నా సృష్టించారా ఒంటిలు? కాదు. పిల్లలు ఆయన వాళ్ళే. ఇంకా చెప్పాలంటే ఈ దేహం కూడా దేవుందే అంటున్నాడు యోగు గారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, లోకంలో ఉన్నదంతా దేవుందే కదా. దేవుడు నాకు ఇచ్చినటువంటి వాటి మీద నన్ను ఎలా ఉంచాడని అంటే, అందుకని నేను ప్రారంభంలో ఇక్కడ ఎవరైనా గృహ నిర్వాహకులు ఉన్నారా అని అంటే ఏమనుకున్నాను మనం? ఎవరు చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు మనకు అన్ని ఇచ్చి నాన్న నువ్వు ఎలా ఉండాలి, నేను నీకు ఇచ్చిన వాటి మీద నువ్వు ఎలా ఉండాలంటే గృహ నిర్వాహకుడిగా ఉండాలి. అంటే కాబట్టి నువ్వు నమ్మకంగా పనిచేస్తావని నీకు నేను అన్నిటిని ఏం చేస్తున్నాను? ఇస్తున్నాను. ఇప్పుడు మీరు బాగా ఆలోచించేయండి. ఈరోజు మనకున్నవన్నీ నేను సంపాదించుకున్నవి అని అంటావా?
దేవుడు నీకు ఇచ్చినవే అని అంటాం. ఇప్పుడు వెలుగు సంబంధి ఆలోచన ఎలాగుంటుంది, లోక సంబంధి ఆలోచన ఎలాగుంటుంది? మీరు ఆలోచన వెలుగు సంబంధి ఆలోచన ఎలాగుంటుంది అని అంటే, దేవుడు నాకు కారు ఇచ్చాడంటే ఎవరు ఇచ్చినారని, నేను సంపాదించుకోవడం వల్ల కారు రాలేదు, నేను సంపాదించుకోవడం వల్ల ఇల్లు రాలేదు, నేను సంపాదించుకోవడం వల్ల ఆ దేవుడు నా వల్ల రాలేదన్న ఆలోచన వెలుగు సంబంధంలో ఉంటుంది. కానీ లోక సంబంధంలో ఎలా ఉంటుంది? అన్ని నావే, నేను కదండి అప్పు చేశాను, నేను కదండి అప్పు తీర్చాను, నేను కదండి ఇల్లు కట్టాను, ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. కానీ నిజంగా మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. అంతా దేవుందే కదా అనేటటువంటి, అంటే మనకు కలిగి ఉన్నటువంటి ఏదైతే మనం కలిగి ఉన్నామో, మనం ఏదైతే కలిగి ఉన్నాం, ఏం కలిగి ఉన్నామో ఒకసారి మీరు ఆలోచన చేయండి. భూమి కలిగి ఉన్నావా, ఆస్తి కలిగి ఉన్నావా, బంగారాన్ని కలిగి ఉన్నావా, వెండిని కలిగి ఉన్నావా? వీటన్నిటికీ యజమాని ఎవరు చెప్పండి? అంతేనా? నువ్వు. అంటే నేను కొన్నాను కాబట్టి నేను అనుకుంటావేమో, జాగ్రత్త. అలా కాదు, వీటన్నిటికీ యజమాని దేవుడే అనేటటువంటి పదం నీకు అర్థమైతే మీరు అప్పుడప్పుడు, మనం కూడా క్రైస్తవులమే, కానీ మనం కూడా ఇంకో క్రైస్తవుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వాక్యం కనిపిస్తుంది. క్రైస్తవులలో ముఖ్యంగా ఇది బాగా కనిపిస్తుంది. ఏంటా ఆ వాక్యం అని అంటే, ఈ గృహమునకు అధిపతి, అంతేనా? ఈ గృహమునకు అధిపతి ఎవరని రాసుంటారు అక్కడ? ఉంటదా? ఎక్కడ చూడలేదు మేమంటారా? చూసారా లేదా? చూసాం. అంటే అనే బోర్డు ఉంటుంది. నిజంగా ఆయనే ఇంటికి అధిపతి అయినప్పుడు నువ్వెవరు ఆ ఇంట్లో? ఆయన ఓనర్, నువ్వే బోర్డు వేసుకోండవు. ఇప్పుడు నువ్వెవడు ఆ ఇంట్లో? నీ పోషణ ఏంటి? నువ్వెవడో తెలుసా? గృహ నిర్వాహకుడు అని. అంటే ఓనర్ ఆయన. అవును, ఓనర్ ఆయనే, నువ్వు బోర్డు పెట్టేశావు. ఈ గృహమునకు అధిపతి దేవుడే, లేదా యేసుక్రీస్తే అని పెట్టుకుంటున్నావు. అంటే అప్పు చేసింది నువ్వు, ఇల్లు కట్టుకుంది నువ్వే, అయినా అన్ని ఆయన వల్లనే అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈ దేహానికి కూడా అధిపతి ఎవరు? దేవుడే. మనకు పుట్టినటువంటి పిల్లలైనా వాళ్ళకు కూడా అధిపతి ఎవరు? దేవుడే. అంటే సమస్తానికి అధిపతి దేవుడే అన్న సంగతి మనకు తెలిసినప్పుడు నిజంగా దేవుడు చేసినది దాని మీద నిజంగా మనల్ని ఎలా పెట్టాడు అని అంటే, ఆయన చేసినటువంటి ప్రతి దాని మీద మనల్ని ఏం చేశాడంటే ఒక గృహ నిర్వాహకుడుగా మనల్ని ఉంచాడు అన్న సంగతి మనకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు గృహ నిర్వాహకుడుగా దేవుడు మన గృహం పైన మనం ఒక గృహ నిర్వాహకుడుగా మనం ఉంచినప్పుడు దాని విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా? లేదు. అలాంటప్పుడు నిజంగా మన నిజమైనటువంటి స్వాస్థ్యం అనగా సత్యమైనటువంటి ధనం, అన్యాయంగా స్థిరం కానటువంటి ధనం మీదనే మనం ఎలా ఉన్నామండి అంటే, దేవునికి ఇవ్వడంలో వెనక్కి తీసుకుంటున్నాం, దేవునికి వాడబడ్డంలో వెనక్కి తీసుకుంటున్నావు. నీ శక్తి సామర్థ్యాలన్నీ దేవునికి ఉపయోగించాలి, అయినా కూడా నువ్వేం చేస్తున్నావు? కుదరదు. నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, అయినా కూడా సమయాన్ని ఇవ్వట్లేదు. నువ్వు సంపాదించిన దాంట్లో దేవునికి ఇవ్వాలి, ఎందుకంటే అది అస్థిరమైనటువంటి ధనం అన్న సంగతి నీకు తెలుసు. అస్థిరమైనటువంటి ధనం, కొంచెం రోజులు ఉండేటటువంటి ఈ యొక్క దేహంలో నివసిస్తున్నటువంటి ఈ ఆయుష్కాల దినాలు 70 లేక 80 సంవత్సరాలు, వీటన్నిటి విషయంలోనే మనం ఎలా ఉంటున్నామంటే నమ్మకంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో లేము. ఇప్పుడు అలాంటప్పుడు నీకు సత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని ఎలా ఇస్తాడు అనుకుంటున్నావు దేవుడు? ఒకసారి ఆలోచించి. పరలోకం అనేటటువంటి స్వాస్థ్యం కాదా? మన స్వాస్థ్యం కాదా? మరి సత్యమైనటువంటి ధనం పరలోకమైనప్పుడు పరలోకం నీకు దక్కాలని అంటే దేవుడిచ్చినటువంటి ఆ కూలి, లేకపోతే దేవుడిచ్చినటువంటి వ్యాపారం, నీకు ఇచ్చినటువంటి ఈ దేహం, నీకు ఇచ్చినటువంటి పిల్లలు, సమస్తం పైన నేను ఎలా ఉండాలంటే ఒక నమ్మకంగా ఉండాలి. అంటే అలా ఉంటేనే పరలోకం అనేటటువంటి మనకు దక్కుతుందని అంటే అవును. అలా లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం అని అంటే ఎదుగో నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అందుకనే కింద వచనంలో చెబుతూ 13వ వచనం, ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు 12వ వచనం చదువుతామా? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల. ఇప్పుడు మనం కలిగి ఉన్నదంతా పరుల సొమ్ము మందేనా? వేరే వాళ్ళదా? వేరే వాళ్ళదంటే పక్కింటి వాళ్ళది, ఎదురింటి వాళ్ళది కాదు, దేవుంది. ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలం మనం అనుభవించే ప్రతిదీ దేవుందే. దేవుంది అన్నప్పుడు అది పరుల సొమ్మే, అంటే దేవుందే, కాదంటలేదు. బట్ దాని విషయంలోనే మనం ఎలా ఉన్నాము? పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండండి. మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును?
అందుకని ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దేవుని సిరిని సేవింపలేరు అనేటటువంటి పదం మనకు వాడు. అంటే ఇప్పుడు దేవుని స్థానంలోకి ఎవరు వచ్చి కూర్చున్నారు? అదే సమానమైనటువంటి పదాన్ని వాడుతున్నాడు. సిరి. ఎవరి దేవునికి సిరికి ఎంత తేడా ఉందో మీరు ఆలోచన చేయండి. దేవునికి సిరికి మనం ఏదైనా పోయి ఒక వివాహంలో మొదటి బెంచ్లో కూర్చుంటే ఆ మొదటి బెంచ్లో కూర్చున్నటువంటి ఆ బెంచ్లో అక్కడ సప్లై చేస్తుంటారు కదా కొంతమంది, వాళ్ళు సపరేట్ డ్రెస్ వేసుకొని చేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నారు అనుకో, చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, లేదా ఈ కూర్చున్న అతను సైజ్ చూసినప్పుడు ఎలా ఉండదు ఫీలింగ్. అదే నువ్వు ఈ పెళ్లికి వచ్చి క్యాటరింగ్ చేయకుండా వచ్చి ఎక్కడ కూర్చున్నావు? ప్రథమైనటువంటి సీట్లో నా పక్కన కూర్చున్నావు అన్న ఫీలింగ్ వస్తుందా లేదా? సేమ్ ఫీలింగ్ దేవునికి సిరికి అనేటటువంటి. అంటే సిరి నాడు ఏమైపోయింది అంటే దేవునికి సమానమైనటువంటి దానిగా చేరిపోయింది అన్న సంగతి. అలా చేసింది ఎవరు? మనుషులమైనటువంటి. అంటే దేవుడు ఎక్కడ, సిరి ఎక్కడ? అసలు నిజంగా చెప్పాలంటే డబ్బు అనేటటువంటిది దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించింది, ఆ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి నువ్వు దేవుడా సిరియా, దేవుడా సిరియా. సిరిని గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది అస్థిరమైనటువంటిది అన్నాడు. అన్యాయం సిరియా అన్నాడు. దేవుడైన వాడు సత్యవంతుడు, న్యాయవంతుడు, న్యాయమైనటువంటి వాడు. అన్యాయమైనటువంటి దాన్ని తీసుకొచ్చి ఆయనతో సమానంగా ఎలా చేస్తావు నువ్వు? ఆదివారం 1,00,000 రూపాయలు ఇస్తాను, ఈ రోజు ఈ పని నువ్వు చేసేయాలని అంటే ఎవడండి? దేవుడా? అసలు క్రైస్తవుడా? నేను కాదు, నేను ఎప్పుడు చర్చికి వెళ్ళను, ముందు 1,00,000 రూపాయల పని ఏందని చెప్పి చేసేస్తాను, ఆ రోజు వచ్చాను అంతేనా? రోజు కూలి 1,000 రూపాయలు అయితే 2,000 ఇస్తానంటే మనం పడిపోతామా? చాలు, 2,000 చాలు నాకు. ఆదివారం నేను చర్చికి వెళ్ళను, నువ్వు చెప్పిన పనే చేస్తా. అంటే దేని స్థానాన్ని ఆక్రమించింది ఇప్పుడు సిరి? దేవుని స్థానాన్ని కూడా ఆక్రమించింది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, డబ్బు కోసం చాలా మంది ఏమైపోతున్నాం అంటే దూరం అయిపోతున్నాం దేవునికి. ఆదివారం ఆరాధన ప్రత్యేకమైందన్న సంగతి ఏమైనా ఆలోచన చేస్తున్నామా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని అలా చేయలేదంటే సిరికి దాసుడు అయి ఉన్నావు, కాకుండా ఉన్నావు అన్న సంగతి నీకు అర్థమైపోతుంది. నిజంగా ఈ రోజు అన్నింటినీ వదులుకొని ఈ రోజు దేవుని పక్షాన ఉండడానికి, దేవుని గణపరచడానికి మీరు ఇక్కడికి వచ్చారని అంటే మీ హృదయాల్లో దేనికి స్థానం లేదు? సిరికి స్థానం లేదు. దేవునికే మీరు ప్రాధాన్యత ఇచ్చారన్న సంగతి మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు రాత్రికే యేసుప్రభుల వారు వస్తే ఆ న్యాయమైనటువంటి ఫలం, ఆ రాబోయేటటువంటి సత్యమైనటువంటి ధనం మనకు తప్ప ఎవరికి ఇస్తాడు అన్న సంగతి గురించి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, లోక సంబంధే తన భవిష్యత్తును గురించి ఇంత గొప్పగా ఆలోచన చేస్తుంటే వెలుగు సంబంధంలో మన భవిష్యత్తును గురించి ఇంకెంత బాగా ఆలోచన చేయాలి? ఆలోచన చేయాలి. ఏదో ఒక రోజు మరణిస్తాం, మరణించిన లోపు సంపాదించుకున్నవన్నీ నాయి అనుకుని అన్నింటినీ వదిలి వెళ్ళిపోతున్నాం. కానీ దానివల్ల నువ్వు ఎవరిని సంపాదించుకోవాలి? స్నేహితులను నువ్వు సంపాదించుకోవాలి. నమ్మకమైనటువంటి మనకు నిజంగా అనేకమైనటువంటి వాటి మీద దేవుడు మనల్ని కార్యనిర్వాహకులుగా ఉంచాడన్న సంగతి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నీకు ఆరోగ్యం ఇచ్చాడని అంటే ఇదిగో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ స్వాస్థ్యం ప్రేమటువంటి వాళ్ళు. నువ్వు ఈ రోజు ఒక వారంలో కూలి పని చేసుకుని ఈ రోజు వచ్చి ఇక్కడ దర్జాగా కూర్చున్నావు అంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఒక 1 రోజులు నేను సంపాదించానంటే రైతే, ఈ 1 రోజులు నీ ప్రయాణంలో కాపాడింది ఎవరు? నువ్వు తిన్న ఆహార పదార్థాలు నీకు విషం కాకుండా నిన్ను కాపాడి నీ ఆరోగ్య భద్రతను ఇచ్చింది ఎవరు? వీటన్నిటి గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసావా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి సత్యమైనటువంటి ధనం మన సొంతం కావాలని అంటే అన్యాయమైనటువంటి ఈ సిరి విషయంలో మనం ఎలా ఉండాలని అంటే నమ్మకంగా, అంటే ఇది అన్యాయమైనటువంటి సిరి, స్థిరము కానటువంటి దాని విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. సత్యమైనటువంటి ధనం నీకు వశం కాబోతుంది ప్రియమైనటువంటి. ఒకసారి మనం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దేవుని నానా విధమైన కృప విషయమై, దేవుని నానా విధమైన 4వ అధ్యాయం 10వ వచనం మొదటి పేతురు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులు, అదిగో మంచి గృహ నిర్వాహకులై ఉంది అన్నాడు. ఎలా అన్నాడు? మంచి దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. రైట్. అంటే ఏం చెప్తాడు? మంచి గృహ నిర్వాహకులై ఉండి అన్నాడు. నేను ఇచ్చినటువంటి వాటి మీద మీరు ఎలా ఉండాలి?
యోబు మంచి గృహ నిర్వాహకుడుగా ఉన్నాడా? అన్ని సమస్తము దేవునివే, బట్ ఈయన గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. అందుకని అన్ని ఆయన ఇచ్చాడు, అన్ని ఆయన తీసుకెళ్ళాడు. కాబట్టి నేను మెయింటైన్ చేసేవాడిని మాత్రమే. కాబట్టి సంపాదించడం నేను ఆయన అనుకోలేదు, పిల్లలు నా వారు అనుకోలేదు, ఉన్న ఆస్తి నాది అనుకోలేదు. కాబట్టి ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అనేటది. ఆ మధ్యలో ఏం చేశాడంటే మంచి గృహ నిర్వాహకుడు వలె యోబు గారు ఎలా ఉన్నారో ఇప్పుడు సత్యమైనటువంటి ధనం ఆయన వశం అవుతుందా అంటే అయింది. అలాగే మన జీవితాలు కూడా ఒక మంచి గృహ నిర్వాహకుడు వలె అన్యాయపు సిరి విషయంలో మనం నమ్మకంగా ఉంటే సత్యమైనటువంటి ధనం మందవుతుంది. కాబట్టి వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు ఎలా యుక్తిగా నడుచుకున్నారు ఇక్కడ అంటే లోక సంబంధులే తమ భవిష్యత్తు విషయమై ఇంత గొప్పగా ఆలోచన చేస్తే వెలుగు సంబంధులము, ముఖ్యంగా ఆత్మ సంబంధులము, మరి ముఖ్యంగా పరలోకపు నివాసులము, పరలోకానికి వారసులము మనం ఎలా నడుచుకోవాలి? ఆడికంటే యుక్తిగా నడుచుకోవాలా? కాబట్టి రాబోయేటటువంటి లోకంలో ఏం కావాలో వాటన్నిటిని ఇక్కడ చేయాలి. ఎందుకంటే మన భవిష్యత్తు పరలోకం, దాన్ని మర్చిపోయి మనం బ్రతికామా నిత్య నరకమే మనకి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక అవుతుంది. కాబట్టి మన భవిష్యత్తు విషయంలో మనం లోక సంబంధాల కంటే ఇంకా ఎక్కువగా మనం యుక్తిగా ఆలోచన చేసేటటువంటి వారమై ఉండి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని, సత్యమైనటువంటి ధనాన్ని మన సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్పదండి, ఉన్నతమైనటువంటి మీ మాటలు మరొకసారి మీ పిల్లలు వివరించడానికి నాకు మంచి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన యొక్క మాటలు మా హృదయాల్లో ఉంచుకొని అలా ప్రవర్తించేటటువంటి వాళ్ళంగా మేము ఉండులాగా సహాయం చేసి నడిపించాను. ఇప్పటి వరకు నీ బిడ్డలు విన్నటువంటి విషయాలు తమ హృదయాల్లో బదిలిపరుచుకున్నారు, పరిశీలన చేసి అలా ప్రవర్తించేటటువంటి భాగ్యాన్ని నాకును మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించేది వేడుకుంటున్నాము తండ్రి.